నిజంగానే ఒక చేదు వార్తనే చెప్పొచ్చు. మీరు కోట శ్రీనివాస్ గారు నటించినటువంటి కాంబినేషన్ మూవీస్ ఇప్పటికీ కూడా మా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి కానీ ఒక మంచి పరిణామం ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా మాతో పంచుకుంటారా? ఇప్పుడు సరదాగా మాట్లాడుకునే టైం కాదండి. గుండెలు బద్దలై చాలా బాధతో ఉన్నాను. మేము సొంత అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం. పక్క పక్క ఇళ్ళే, మళ్ళీ ఇల్లు కూడా ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారండి? గతంలో కూడా ఒకసారి రియాక్ట్ అయ్యారు కోట శ్రీనివాస్ నిన్నగా గారు సోషల్ మొన్ననే మీడియాలో. మాట్లాడానండి చాలాసేపు. నిన్నగాక మొన్ననే మాట్లాడాను. ఇవాళ వస్తానని కూడా చెప్పాను. వెళ్ళాలి కానీ వెళ్ళిపోయాడు మా అన్న. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆరోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఎందుకంటే అవునమ్మా, కొంచెం ఆరోగ్యం బాగలేక. ఓకే, లాస్ట్ టైం కూడా ఒకసారి రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన లేరు అని చెప్పి కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో ఆయన రియాక్ట్ కూడా అయ్యారు. ఆ రోజు మేము కలుసుకుంటూనే ఉంటామండి. ఎప్పుడు వీలైతే అప్పుడు కలుస్తూనే ఉంటాం. నేనే వెళ్తానండి. ఓకే, నిజంగానే తెలుగు సినీ పరిశ్రమకి తీరని లోటు అని చెప్పొచ్చు. ఆయన చెయ్యనటువంటి పాత్ర అంటూ ఏదీ లేదు. అవును. ఎట్లా చూస్తారు బాబు మోహన్ గారు ఈ లోటుని? ఎట్లా భర్తీ చేయలేని లోటు? భర్తీ చేయలేని లోటే అని ఎట్లా తీరుస్తారంటే ఎలా చెప్తామమ్మా? నేను ఇప్పుడు అన్నయ్య దగ్గరికే బయలుదేరిన ఉంటానమ్మా. చాలా బాధాకరం. మా అన్న వెళ్ళిపోయాడు. ఓకే బాబు మోహన్ గారు, ఉంటానమ్మా. ఓకే బాబు మోహన్ గారు, ఈ టైంలో మీ బాధ అర్థమవుతోంది. ఎందుకంటే చాలా సినిమాల్లో కలిసి నటించారు, మెప్పించారు.